ఏబిఎన్ రాధాకృష్ణ, నీకు అసలు జ్ఞానం ఉందా? ఏ విలువలు లేకుండా ఒక ఛానల్ నడుపుతున్న వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే అది ఏబిఎన్ రాధాకృష్ణ మాత్రమే. మావి గన్ అని జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే అనౌన్స్ చేశారో అప్పటి నుంచి ప్రజల్లోని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళలోని ఒక చర్చ ప్రారంభమైంది. ఇది మంచి ప్రతిపాదన, ఈ విధంగా చేస్తే మనకి 2 లక్షల కోట్లు వేస్ట్ అవ్వకుండా 20,000 కోట్లతోటే ఒక అద్భుతమైన రాజధాని తయారవుతుందని అందరూ చర్చించుకుంటే, ఆ చర్చని జరగనివ్వకుండా పక్కదారి పట్టించే విధంగా ఈరోజు మీరు ఇంత నీచాతి నీచంగా ఒక మహిళల మీద ఇంత దారుణంగా మాట్లాడుతున్నారంటే నువ్వు అసలు మనిషివా పశువా? అన్నం తింటున్నావా అశుద్ధం తింటున్నావా? ఏంటి తల్లికి చెల్లికి తేడా తెలీదా? అంటే నువ్వు కూడా అలాగే తెలియకుండానే సంసారం చేసావా? చెల్లికి భార్యకి తేడా తెలియకుండా మాట్లాడుతున్నావు, పైగా ఒక మహిళ చేత మాట్లాడించావంటే నువ్వు ఎంత నికృష్టుడివో దీన్ని బట్టి అర్థమవుతుంది. ఛానల్ ఉంది కదా, మనం ఏం మాట్లాడినా చెల్లుతుంది. మేమంటే మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాన్ని అన్నిటికీ తలాడిస్తున్నావు అని చెప్పేసి అని అంటున్నావే, మరి నువ్వు ఎవరి యొక్క మెప్పు పొందడం కోసం ఇంత నీచమైన మాటలు మాట్లాడుతున్నావు? అంటే బిఆర్ నాయుడిని ఎలాగూ తీసేస్తారో ఆ ప్లేస్ నేను ఆక్యుపై చేద్దాము అని చంద్రబాబు నాయుడు భజన చేయడం కోసం మాట్లాడుతున్నావా? నీకు అసలు ఒంటి మీద స్పృహుండే మాట్లాడుతున్నావా? ఒక ఛానల్ నడిపే వ్యక్తికి బాధ్యత ఉండాలి. అంత బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నావంటే నువ్వు అసలు జర్నలిజం చేస్తున్నావా, బ్రోకరిజం చేస్తున్నావా? నిస్సిగ్గుగా ఇంత దారుణమైన మాటలు మహిళల్ని పట్టుకొని మాట్లాడావంటే నువ్వు అసలు మనిషివని కూడా అనుకోవడం మా పొరపాటు. మర్యాదగా మహిళలకి సారీ చెప్పు, లేదంటే దీనికి మించిన తీవ్రమైన పరిణామాలు నువ్వు ఎదుర్కోవాల్సి వస్తుంది. జాగ్రత్త.